హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీవల్లి నిజస్వరూపాన్ని చందు ముందు బయటపెట్టిన నర్మద. శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా శ్రీవల్లి నిజస్వరూపాన్ని ఎలా బయట పెట్టాలి, ఇప్పుడు శ్రీవల్లి ప్రెగ్నెన్సీ కాదని చెప్పాలి అంటే, ఆ నిజం అందరి ముందు నిరూపించాలి అంటే వెంటనే శ్రీవల్లి గదిలో ఉన్న ఆ రిపోర్ట్స్ని ఎలాగైనా తీసుకురావాలి. ఆ రిపోర్ట్స్ అందరి ముందు బయట పెడితే ఇక శ్రీవల్లి ప్రెగ్నెన్సీ కాదని అందరికీ తెలిసిపోతుంది. ఇక అత్తయ్య కూడా నన్ను క్షమిస్తుంది అని చెప్పి నర్మద ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి సుక్కు ఇద్దరూ కూడా నర్మదని చూస్తారు. ఇక అది చూసిన శ్రీవల్లి, ఒసై సుక్కు, అసలు ఆ నర్మద ఎలా బాధపడుతుందో చూడవే. ఆ నర్మదని ఇంకా ఇంకా బాధ పెట్టాలి అంటే తనతో మనం ఒక ఆట ఆడవలసిందే, వెళ్దాం పద అని శ్రీవల్లి అనగానే అప్పుడు సుక్కు, ఏ శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు నర్మద దగ్గరికి వెళ్తే నిద్రపోతున్న పులిని మనము లేపి కరిపించుకున్నట్టు అవుతుంది, వద్దే, నా మాట విను అని సుక్కు అంటూ ఉంటే అప్పుడు వల్లి, లేదే, ఇప్పుడు నర్మద నా ప్రెగ్నెన్సీ పోగొట్టిందని, దానికి కారణం నర్మదేనని అత్తయ్య నర్మద మీద చాలా కోపంగా ఉంది, అందుకే మనం ఒక ఆట ఆడుకుందాం, వెళ్దాం పద అని శ్రీవల్లి సుక్కు ఇద్దరు నర్మద దగ్గరికి వస్తారు. ఇక శ్రీవల్లి, నర్మద సెల్లాయ్ అనగానే అప్పుడు నర్మద, ఏంటక్క అనగానే ఇక శ్రీవల్లి మాత్రం, చూడు నర్మద, మనం ఒక ఆట ఆడుకుందామా అనగానే నర్మద, అవును, నాకు కావలసింది కూడా అదే కదా, మనసులో బాధ పోవాలి అంటే మనం ఎవరితోనైనా ఒక ఆట ఆడవలసిందే, సరే అక్క అనేసరికి ఇక నర్మద, ఏ ఆట ఆడదాం అని అంటుంది. అప్పుడు శ్రీవల్లి, అదేంటి, దొంగ పోలీస్ ఆట ఆడుదాం, నేను వెళ్ళి దాక్కుంటాను, నువ్వు నన్ను పట్టుకోవాలి అనగానే ఇక నర్మద, సరే అక్క, నాకు కావాల్సింది అదే కదా అని అనగానే ఇక సుక్కుకి అనుమానం వస్తుంది. ఓసై వల్లి, ఆ నర్మద ఏదో ప్లాన్తోనే ఈ ఆట ఆడుతుందే, వద్దే, నేను చెప్పేది వినవే అని అంటూ ఉంటే అప్పుడు వల్లి, లేదు, ఆ నర్మదని మరింత బాధ పెట్టాలి అంటే నేను ఇలా ఆడవలసిందే అని శ్రీవల్లి, సరే నేను వెళ్ళి దాక్కుంటాను, నువ్వు నన్ను పట్టుకో అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళి దాక్కుంటుంది. ఇక నర్మద, ఇదే సరైన సమయం, వెంటనే శ్రీవల్లి గదిలో ఉన్న ఆ రిపోర్ట్స్ను తీసుకురావాలి అని చెప్పి నర్మద శ్రీవల్లి గదిలోకి వెళ్ళి ఆ రిపోర్ట్స్ని వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ రిపోర్ట్స్ ఎక్కడా కనిపించకపోవడంతో నర్మద, ఇదేంటి, ఈ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టింది, ఎంత వెతికినా దొరకడం లేదేంటి అని చెప్పి మళ్ళా వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆ రిపోర్ట్స్ నర్మదకి కనిపించడంతో ఇక వెంటనే ఆ రిపోర్ట్స్ను చూసి నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఈ శ్రీవల్లికి ప్రెగ్నెన్సీ లేకపోయినా తను ప్రెగ్నెన్సీ నాటకవాడి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుంది, తన కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం నేనేనని అందరి ముందు నిరూపించింది. వెంటనే ఈ రిపోర్ట్స్ని మామయ్యకి, అత్తయ్యకి, బావకి చూపిస్తాను, నేను ఎలాంటి తప్పు చేయలేదని అందరితో చెప్తాను అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి తన గదిలోకి వస్తుంది. అక్కడ నర్మద రిపోర్ట్స్ పట్టుకొని ఉండడం చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ నర్మద దొంగ పోలీస్ ఆట ఆడుదామని చెప్పి నా గదిలోకి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తుందా, ఇప్పుడు ఎలా ఆ రిపోర్ట్స్ బావకి, అత్తయ్యకి, మామయ్యకి చూపిస్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది, ఏం చెయ్యాలి అని వల్లి ఆలోచిస్తూ వెంటనే నర్మద దగ్గరికి వస్తుంది. ఏంటి సెల్లాయ్, ఆట ఆడతానని చెప్పి గదిలో ఏం చేస్తున్నావు అనగానే అప్పుడు నర్మద, అవునక్క, ఇప్పుడే ఆట మొదలయ్యింది అందుకే అని నర్మద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన వల్లి, ఏంటి నర్మద, ఆ చేతిలో రిపోర్ట్స్ ఏంటివి అనేసరికి అప్పుడు నర్మద, అక్క, నువ్వు ప్రెగ్నెన్సీ అని నాటకమాడావని నాకు ముందే తెలుసు, నీ కడుపులో బిడ్డని నేనే చంపేశానని నువ్వు అందరి ముందు
అలా నువ్వు నాటకం ఆడుతుంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అందుకే నువ్వు ఎలాంటి ప్రెగ్నెన్సీ లేదు నీకని, ఇక ఏ తప్పు చెయ్యలేదని ఈ రిపోర్ట్స్ని బయట పెడతాను. అప్పుడు అత్తయ్య ఎవరిని బయటికి గెంటేసిందో తేల్చుకుంటాను అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే నర్మద, ప్లీజ్ నీకు దండం పెడతాను. నేను మా ఆయన మీద ప్రేమతో ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ఒకే ఒక కారణం చేత నేను ఈ కడుపు నాటకం ఆడాను. కానీ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఇదంతా మా అమ్మ చేసింది. మా అమ్మే నన్ను నా భర్తని కలపడం కోసం ఇలా డాక్టర్తో అబద్ధం చెప్పింది. కొద్ది రోజుల తర్వాత డాక్టర్ నాకు నిజం చెప్పింది. కానీ ఈ నిజం మా ఆయన మీ బావ ముందు బయట పెడితే నన్ను మళ్ళీ అపార్థం చేసుకుంటాడని, మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడని నేను ఈ నిజం ఇన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. నన్ను క్షమించు నర్మదా, ప్లీజ్. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరితోనూ చెప్పొద్దు. ముఖ్యంగా మీ బావతో. ఆయనకి తెలిస్తే ఇక నన్ను ఇంట్లో ఉండనివ్వడు అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న నర్మద చాలా కోపంతో రగిలిపోతూ, ఏంటి ఇంకా నిన్ను క్షమించాలా? నిన్ను క్షమిస్తే నేను బుద్ధి తక్కువ పని చేసినట్టే. అసలు నువ్వు అందరి ముందు నా గురించి ఎంతలా మాట్లాడావో చూశాను కదా. నన్ను అందరూ అవమానిస్తున్నా కూడా నువ్వు మాత్రం నిజంగానే నీ కడుపులో బిడ్డని నేనే చంపానని నువ్వు వాళ్ళ ముందు నాటకమాడుతున్నావు. అంతేకాదు, బిడ్డ లేకున్నా కడుపులో నొప్పిగా ఉందని మరింత నాటకమాడి అత్తయ్యని మావయ్యని నా మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేశావు. అందుకే నీ నిజస్వరూపం ఇప్పుడు బావగారి ముందు, అత్తయ్య మావయ్య ముందు బయట పెడతాను అని చెప్పి నర్మద హాల్లోకి వెళ్ళి అత్తయ్య, మామయ్య, బావ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రామరాజు, అమ్మ నర్మద, ఏం జరిగిందమ్మా? ఎందుకలా కోపంగా ఉన్నావు చెప్పు అనగానే అప్పుడు వేదవతి, ఇంకా ఏం జరగాలండి? అయినా దీనికి మనుషులన్నా మనుషుల మాటలన్నా లెక్క లేకుండా చేస్తుంది. ఆ రోజు వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు అని ఎంత నేను చెప్పినా వినకుండా వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన కడుపులో బిడ్డని నర్మద చంపేసింది. అందుకే నర్మద ఏది చెప్పినా నాకు వినాలనిపించడం లేదు. అసలు నర్మద మొహం చూడాలనిపించడం లేదు. చాలా కంపరంగా ఉంది అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద, అత్తయ్య, నేను చేసింది తప్పని మీరు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు నేను చూపించిన ఈ రిపోర్ట్లను బట్టి చూస్తే మీకు ఏం అర్థమవుతుందో, మీరు ఎవరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇదిగో మావయ్య, ఒక్కసారి ఈ రిపోర్ట్స్ను చూడండి అని చెప్పి నర్మద వెంటనే రామరాజుకి ఆ రిపోర్ట్స్ ఇస్తుంది. ఇక అది చూసిన రామరాజు, ఏంటమ్మా ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, నాకేమీ అర్థం కావడం లేదమ్మా. ఒరే చందు, నువ్వైనా చూడరా అనగానే ఇక చందు ఆ రిపోర్ట్స్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే చందు, ఇదేంటి నర్మరా, ఎవరి ఇవి రిపోర్ట్సు? అయినా ఈ రిపోర్ట్స్ మీద వల్లి పేరుందేంటి? అయినా ఈ రిపోర్ట్సు ప్రెగ్నెన్సీ కాదని ఉందేంటి అని చందు అనగానే అప్పుడు నర్మద, అదే బావా, ఇవి వల్లి అక్క రిపోర్ట్సే. ఈ రిపోర్ట్స్లో వల్లి అక్క ప్రెగ్నెన్సీ కాదని ఈ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది కదా. చూడు బావా, ఇన్ని రోజులు వల్లి అక్క మనందరినీ మోసం చేసింది. వల్లి అక్క నీతో కలిసి ఇంట్లో అడుగు పెట్టాలని భాగ్యం, వల్లి ఇద్దరూ కలిసి డాక్టర్కి డబ్బిచ్చి తను ప్రెగ్నెన్సీ కాకపోయినా ప్రెగ్నెంట్ నాటకమాడి అందరినీ బాధ పెట్టింది, మోసం చేసింది. ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే తనకు కడుపు లేకపోయినా నా వల్లే తన కడుపులో బిడ్డ చనిపోయిందని అందరి ముందు నన్ను అవమానించింది, బాధ పెట్టింది. ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలని ప్లాన్ వేసింది. చూసా బావా, ఇన్ని రోజులు వల్లి అక్క మంచిదని మీరందరూ నమ్మారు. కానీ ఇప్పటికైనా వల్లి నిజస్వరూపాన్ని తెలుసుకొని నేను ఏ తప్పు చెయ్యలేదని నమ్మండి బావా అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, రామరాజు, చందు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వల్లి
ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి? మరి నీ వల్లే తన కడుపులో బిడ్డ చనిపోయిందని వల్లి చెప్తుంది కదా, హాస్పిటల్లో అంతగా బెడ్ మీద పడుకొని బాధపడుతుంది కదమ్మా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, మావయ్య అదంతా అబద్ధం, నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించడం కోసమే వల్లి, సుక్కు, భాగ్యం ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం ఇది అని చెప్పి నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వల్లి, లేదు మావయ్య అదంతా అబద్ధం, ఈ రిపోర్ట్సు మొన్న నాకు కడుపులో బిడ్డ చనిపోయిన తర్వాత తీయించిన రిపోర్ట్స్ మావయ్య, ఇవి ఆధారంగా చూసి నర్మద నా గురించి తప్పుగా చూపించాలని చూస్తుంది మావయ్య అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న నర్మద, మావయ్య వల్లి యొక్క కడుపులో బిడ్డ చనిపోయింది నిన్న కాక మొన్న, ఈ రిపోర్ట్సు స్కానింగ్ తీసింది ఇది 4 రోజులు అవుతుంది, అప్పుడు వల్లి యొక్క ప్రెగ్నెన్సీతో ఉంది కదా మావయ్య, మరి అలా ఎలా జరుగుతుంది? ఒక్కసారి ఈ స్కానింగ్ రిపోర్ట్లో ఉన్న డేట్ చూడండి మావయ్య అనగానే ఇక చందు వెంటనే ఆ డేట్ చూసి, అవును కదా వల్లి, ఇవి 5 రోజుల కింద తీసిన రిపోర్ట్సు, ఈ రిపోర్ట్స్లో నువ్వు ప్రెగ్నెంట్ కాదని చెప్తుంది కదా, మరి ఎందుకు ఇలా అబద్ధమాడావు అని చందు అనగానే మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, బావా అది అసలు నర్మదే అబద్ధం ఆడుతుంది బావా, నాకేమీ తెలియదు అనేసరికి ఇక చందు చాలా కోపంగా వల్లి చెంప పగలగొడతాడు. చూడు, నువ్వు తల్లివైతున్నావని, నా బిడ్డకి జన్మనివ్వబోతున్నావని, ఈ ఇంటికి ఒక వారసుని ఇస్తావని మేమందరము ఎన్నో కలలు కన్నాము, నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాము, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించి ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకు? నీ కడుపులో నా బిడ్డ పెరుగుతున్నాడు, నా బిడ్డ కోసమే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. కానీ నువ్వు మాత్రం కడుపులో బిడ్డ లేకపోయినా అబద్ధమాడి మోసం చేసి ఈ ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ నీ కడుపు పోయిందని నాటకమాడి నర్మదని బయటికి గెంటేయాలని మీ అమ్మతో చేతులు కలిపి లేని కడుపుని ఉన్నట్టు నాటకమాడతావా? చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక చందు వల్లి చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే వల్లి దగ్గరికి వచ్చి, ఏంటే నీకు ఏం అన్యాయం చేశావే, మమ్మల్ని ఇంతలా మోసం చేశావు? చూడు, నువ్వు కడుపుతో ఉన్నావని, ఈ ఇంటికి వారసునివ్వబోతున్నావని మేమందరం ఎంతో సంతోషపడ్డాము. కానీ నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం, ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసం డాక్టర్తో సహా మీరందరూ మమ్మల్ని మోసం చేస్తారా? నీ వల్ల నేను నర్మదని అపార్థం చేసుకున్నాను, తన మీద చేయి కూడా చేసుకున్నాను అని చెప్పి వేదవతి వల్లి చెంప పగలగొడుతుంది. ఇక రామరాజు, ఏంటమ్మా, ఎందుకిలా మమ్మల్ని మోసం చెయ్యాలనిపించింది? నిన్ను కోడలిగా కాకుండా ఒక కన్న కూతుర్లా చూసుకున్నాను, అలాంటి మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనిపించింది అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, నాన్న, ఈ వల్లి ఎన్నో తప్పులు చేసింది, కానీ అవన్నీ మీ ముందు నిజాలు బయట పెట్టలేకపోయాను. కానీ ఇప్పటికైనా మారుతుందని ఇంటికి తీసుకువచ్చాను. కానీ తను మారకపోగా నర్మదని అందరి ముందు అవమానించి బాధ పెట్టింది, తనని అపార్థం చేసుకునేలా చేసింది. ఇక వల్లి ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు నానా అని చెప్పి చందు వల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన వల్లి మాత్రం చాలా బాధపడుతూ, బావా నన్ను క్షమించు బావా అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చందు మాత్రం, చూడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, కానీ ఇప్పుడు మాత్రం నేను నిన్ను క్షమించలేను అని చెప్పి చందు శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక వేదవతి మాత్రం నర్మద దగ్గరికి వచ్చి, నర్మద నన్ను క్షమించవే, ఆ శ్రీవల్లి మాటలు విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ మీద చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు నర్మద అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు బావా, నేను వల్లి యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టి బుద్ధి చెప్పాలనుకున్నాను, కానీ మీరు మాత్రం వల్లి అక్కని బయటికి గెంటేయొద్దు, తన్ని ఇక్కడి నుంచి పంపించకూడదు. చూడు,
తను కూడా నాకు అక్క లాంటిదే. తన జీవితం నాశనమైపోతుంటే నేను చూస్తూ తట్టుకోలేను. బావా, ఇప్పటికైనా అక్కని క్షమించి ఇంట్లోనే ఉండనివ్వు. చూడు, అక్క ఇప్పుడు ఆ భాగ్యం దగ్గరికి వెళ్తే మరిన్ని అనర్థాలకి దారి తీస్తుంది. ఎందుకంటే ఆ భాగ్యం వల్లి అక్కని మరింత మారుస్తుంది, శత్రువులా చేస్తుంది. అందుకే అక్కని ఇక్కడే ఉండనివ్వు బావా అని చెప్పి నర్మద అనగానే అప్పుడు చందు, ఏ శ్రీవల్లి, చూడవే, నువ్వు ఎంతగా నర్మదని మోసం చేశావో నర్మద మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటుంది అని చెప్పగానే అప్పుడు వల్లి, బావా, నేను నర్మదని మోసం చేశాను, అందుకే నర్మద కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను అని చెప్పి ఇక వల్లి నర్మద కాళ్ళు పట్టుకొని, నర్మద, నన్ను క్షమించు. మా అమ్మ చెప్పిన మాటలు విని నేను మోసపోయాను. అందరి ముందు నిన్ను అవమానించాను. అందరూ నిన్ను అసహించుకునేలా చేశాను. నన్ను క్షమించి నర్మద అని వల్లి నర్మద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద, ఏంటక్క, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడమేంటి? చూడు, నువ్వు బుద్ధి తెచ్చుకొని ఇకనైనా మారుతావని ఇలా నేను నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టానే, కానీ నాకు క్షమాపణ చెప్పాలని, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అస్సలు అనుకోలేదక్క అని నర్మద అంటుంటే ఇక శ్రీవల్లి, అత్తయ్య, నన్ను ఇప్పటికైనా క్షమించండి. ఇక మా అమ్మ మాటలు వినను. ఈ ఇంట్లో వాళ్ళకి నేను ఎలాంటి కీడు చెయ్యను. ప్లీజ్ అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఒరేయ్, ఇక ఈ శ్రీవల్లిని క్షమించామంటే మళ్ళీ పాముని ఇంట్లో ఉంచుకున్నట్టే. చూడు, ఇదివరకే తను మారుతుందని నేను కూడా అనుకున్నాను, కానీ ఇంతవరకు వల్లి మారకపోగా నర్మదని కూడా ఆశయించుకునేలా చేసింది. ఇక క్షమించకూడదురా అని వేదవతి అనగానే ఇక వల్లి వేదవతి కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ అత్తయ్య, నన్ను పంపించొద్దు, బావ లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి వల్లి అంటూ ఉంటుంది. ఇక రామరాజు మాత్రం, చూడు, ఇక నుండైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో సరిగ్గా నడుచుకో. చూడు, నీ వల్ల నర్మద ఎంత బాధపడిందో. మేమందరం తనని ఆశ్రయించుకున్నాము, కానీ అదేది మనసులో పెట్టుకోకుండా ఎలాగైనా నీ నిజస్వరూపం బయటపెట్టి తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడం కోసం నర్మద ఎలా చేసిందో అని చెప్పి ఇక రామరాజు వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక చందు మాత్రం, నానా, వల్లి ఇలా పూర్తిగా మారిపోవడానికి కారణం ఆ భాగ్యం, ఈ సుక్కు, ఇద్దరి వల్లే వల్లి ఇలా మారిపోయి అందరినీ బాధ పెడుతుంది. అందుకే ఈ సుక్కుని బయటికి పంపించేద్దాం అని చెప్పి ఇక చందు, ఏయ్ సుక్కు, ఇలారా, అయినా ఇదంతా నీకు తెలుసు, ప్రెగ్నెన్సీ కాదని తెలిసి కూడా నువ్వుకు వల్లికి నేను టాబ్లెట్స్ తెచ్చిస్తున్నాను, తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి మాతో అబద్ధం చెప్పావు. ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళు అని చెప్పి చందు అనగానే ఇక సుక్కు చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చందు, చూడు శ్రీవల్లి, ఇకనైనా మారకపోతే నేను మాత్రం నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చందు అంటాడు. ఈ విధంగా శ్రీవల్లి రిపోర్ట్స్ తీసుకొచ్చి చందు ముందు శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టిన నర్మద చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చందు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.